నువ్వు నా దగ్గరికి రాకు. నీ నోటికి అంటుకున్నదేమిటి? నేను తినే చోట ఏదో ఒక పురుగు ఉంది. బల్లుకి హాటికి ఒంట్లో బాలేదు. హాటి దాని వల్ల అడవిని వదిలేసి వెళ్ళిపోవటం నేను పొద్దున్నే చూశాను. కానీ బల్లు ఇంకా ఇక్కడే ఉన్నాడు. నాకు భయంగా ఉంది. నువ్వు ఇలా వచ్చి మాట్లాడడానికి అర్థం ఏమిటి? కాస్త విడమర్చి చెప్తే బాగుంటుంది. మొత్తానికి ఇది ఒక ప్రమాదం. బగీరా మోగ్లీ అర్థం చేసుకోవటం లేదు. అందరికీ మందు కొని పెడతామని ఏదో చేస్తున్నారు. కానీ దీన్ని నయం చేయలేరని నాకు తెలుసు. నువ్వు చెప్పేదంతా నిజమని నేనెలా నమ్మాలి? నువ్వు నన్ను నమ్మి తీరాల్సిందే. కావాలంటే వెళ్ళి చూడు. అది అబద్ధమైతే ఇదే చేస్తాను. ఎందుకంటే ఇటువంటి పుకార్లు నాకు అస్సలు నచ్చవు. ఒకవేళ అదే నిజమైతే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడం పనే కాదు. షేర్ ఖాన్ హాటిని కనిపెట్టడానికి వెళ్ళాడు. ఇది చాలా దారుణం. నేను తెలియకుండా షేర్ ఖాన్ కి విషయం మొత్తం చెప్పేశాను. వాడు కోపంగా బయలుదేరాడు. ఏం చేద్దాం? తను ఎటువైపు వెళ్ళాడు? హాటి ఎక్కడున్నాడో తెలిస్తే షేర్ ఖాన్ అక్కడికి చేరుకునే లోపు మనం ఈ వెళ్ళొచ్చు. రోజు పొద్దున నేను బ్లూ మౌంటైన్స్ వైపు వెళ్ళడం చూశాను. కానీ బల్లుకి ఒంట్లో బాగాలేదనే విషయం నేను షేర్ ఖాన్ కి చెప్పేశాను. తను ఎక్కడికి వెళ్ళుంటాడో ఏంటో. నాకు తెలిసి హాటి ఎలిఫెంట్ సిమెట్రీ వైపే వెళ్ళుంటాడు. లేదు, ఖచ్చితంగా అలా అయ్యుండదు. ఎందుకంటే బ్లూ మౌంటైన్స్ వైపు ఎలిఫెంట్స్ ఉండవు. అటువైపు ఉండేది హార్టీ బ్రదరే. అతన్ని కలుసుకోవడానికే తను వెళ్ళుంటాడు. అంతే, విషయం తెలిసిపోయింది. షేర్ ఖాన్ అంత త్వరగా అక్కడికి చేరుకోలేడు. మనం తనకంటే ముందు హార్టీని చేరుకోవచ్చు. అవును, నిజమే. నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకంటే ఒకవేళ షేర్ ఖాన్ ప్లాన్ మార్చుకుని బల్లుని అటాక్ చేయడానికి వచ్చాడంటే తన్ని అడ్డుకోవాలి. బల్లుకి నిజంగానే ఒంట్లో బాగోకపోతే తను అడ్డుకోవడానికి నేనేం చేయలేను. అలా జరిగే అవకాశం లేదేమో నాకు అనిపిస్తుంది. అలా అయితే వేరే మార్గం ఏమైనా కనిపెడదాం. నువ్వు నాతో వచ్చి తీరాలి. ఎందుకంటే ఈ విషయం అడవి మొత్తం తెలిసే ముందు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. నాకు అసలు పూర్తిగా నయమైపోయింది. మరి ఏదో జలుబన్నారే, అది ఉట్టి అబద్ధమేనా? ఆ కథ నేను సృష్టించిందేలే. మనం చేరుకోవటం ఆలస్యమైంది. నాకు ముందే తెలుసు. తను నిద్రపోతున్నాడు. హాటి లే. నాకేం కాలేదు మోగ్లీ, నిద్రపోనివ్వు. నాకు ఇది అర్థం కావటం లేదు. ఒంట్లో బాగోలేని వాళ్ళు కూడా నిద్రపోతారని నా మనసు చెప్తోంది. ఎందుకంటే వాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి కదా. చాలా ఆపు. ఇక్కడ ఎంతో ముఖ్యమైనది షేర్ ఖాన్. తను ఇక్కడికే వస్తున్నాడని నీకు తెలుసా? తను ఇక్కడికి రావడానికి బయలుదేరడం నేను చూశాను. ఒకవేళ తను ఇక్కడికి వస్తే ఏం చేద్దాం? షేర్ ఖాన్ కి ఏం మాటలు చెప్పాలో, తను ఎలా కన్విన్స్ చేయాలో నాకు బాగా తెలుసు. బాగుంది కదా? ఒకవేళ నీ ప్లాన్ వర్కౌట్ అయితే షేర్ ఖాన్ ఇక్కడ నుండి వెంటనే పారిపోతాడు కదా. అవును, నా ప్లాన్ కూడా సరిగ్గా అదే. వెంటనే దీన్ని తీసుకెళ్ళు. ఇదేంటో తనకి బాగా అర్థం అవుతుంది. వెళ్ళు. అరెరే, చూసారా, తను వచ్చేసాడు. దిగులు పడకు. హార్టీకి ఏం కాలేదు. మోగ్లీకి కూడా ఏం కాలేదు. నాకు ఏం కాలేదు. బగీరాని వెతుకుతున్నావు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏదైనా సమస్య? ఏమైంది? అంత పెద్ద సమస్య ఏం కాదు. తను నటించాడు. కానీ ఎందుకని అలా చేసావు? బగీరా, నువ్వా? నేను విషయాన్ని తర్వాత చెప్తాను. దానికి ముందు మనం ఎక్కడైనా దాక్కోవాలి. షేర్ ఖాన్, ప్లీజ్ నన్ను కాపాడవా? ఇలా ఒంట్లో బాగోకుండా ప్రాణాలు కోల్పోవాలని నేను అనుకోవట్లేదు. నన్ను బల్లు దగ్గరికి తీసుకువెళ్ళు. ఏంటి ఆటలాడుతున్నావా? నేను నిన్ను తీసుకువెళ్తే నీ రోగం నాకు అంటుకుంటుంది. అప్పుడు నేను నీలా పడుకోవాల్సిందే. ఆ తరువాత పరిష్కారం గురించి వెతకాలి. అంటే ఆ పక్షి చెప్పింది నిజమే అన్నమాట. నా శత్రువులందరూ అంతమైపోతున్నాను. ఇక మీదట నువ్వు అడవి వైపుకి రాకూడదు. ఎందుకంటే ఇక ఆ రాజ్యం నాదే. బల్లు, ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఆగో, ఒక మంచి వార్త చెప్పడానికి నేను వచ్చాను. ఈ కొత్త రాజ్యానికి మహారాజుని నేనే. ఏంటి, ఇది మీ రాజ్యమా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో రోగం వచ్చి అంతమైపోతున్నారే. హార్టీ దెయ్యమై వస్తుందనుకుంటా. ఈ అడవిలో మహారాజుకు బాధ్యత అనేదే లేదు. ముందు తనని అంతం చేయండి.
మీరేం దిగులు పడనక్కర్లేదు, సమస్య పరిష్కారం అయింది. తను వెళ్ళిపోయాడు, మీరు ఇప్పుడు బయటికి రావచ్చు. నేను ఇలా చేసినందుకు నన్ను క్షమించు మోగ్లీ. తనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం, అందుకే ఇలా చేశా. కానీ దీనివల్ల ఇంత పెద్ద ప్రమాదం వస్తుందని నేను అనుకోలేదు. కానీ నువ్వు లేకపోతే ఈ విషయం గురించి నేను అందరికీ చెప్పగలిగేవాడిని కాదేమో. అయినా నాకు అనుమానం, అసలు నువ్వు లేకపోతే ఇలాంటి సమస్య అంటే ఇది వచ్చేది కాదుగా. నేను కూడా అబద్ధం చెప్పాను. నిజానికి నేను వెళ్ళింది నా బ్రదర్ని కలవడానికి కాదు. ఓ, అంటే నువ్వింకా మర్చిపోలేదన్నమాట.